హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఈ గ్రైప్ వాటర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటే చంటి పిల్లలు ఒక 1 month నుంచి 3 months వరకు ఉన్న పిల్లలు, చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఏడ్చేటప్పుడు పేరెంట్స్ అయితే కామన్గా చాలా ఏళ్ళ నుంచి, అంటే ఆల్మోస్ట్ 100 ఏళ్ళ నుంచి ఈ గ్రైప్ వాటర్ అన్నది ఇస్తే వాళ్ళు కొద్దిగా కామ్ అవుతూ ఉంటారు. ఇలాగా గట్టిగా యాడ్ అవడాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫాంటైల్ కోలిక్ అంటాం. ఇన్ఫాంటైల్ కోలిక్ అంటే చాలా విపరీతంగా పిల్లలు ఏడుస్తారు. యూజువల్గా ఆఫ్టర్ 1st month నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్ ఏ వీక్లో ఒక 2-3 times వాళ్ళు ఏడుస్తారు. ఒకసారి వాళ్ళు యాడ్ అవ్వడం కానీ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒక 2-3 hours వరకు వాళ్ళు అలాగ ఏడుస్తూనే ఉంటారు అన్నమాట. సో అది అలాగా యాడ్ అవ్వడం వల్ల వాళ్ళు బాగా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల యూజువల్గా పేరెంట్స్ ఇలాంటి గ్రైప్ వాటర్ అన్నది వాడడం అయితే అవుతూ ఉంటుంది. కానీ గ్రైప్ వాటర్ ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలకి, పెద్దవాళ్ళు వేస్తూనే ఉన్నారు. అసలు దీంట్లో ఏముంటుంది? దీంట్లో ఏముంటుందంటే యూజువల్గా అంతకుముందు దీంట్లో ఆల్కహాల్ ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆల్కహాల్ అయితే దాంట్లో వేయట్లేదు. సో అందులో అంటే ఏముంటుందంటే సోడియం బైకార్బోనేట్ అని ఉంటుంది, దిల్ ఆయిల్ ఉంటుంది, ఫెనల్ ఆయిల్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే సోడియం బైకార్బోనేట్ అన్నది ఈ స్టమక్లో ఉండే యాసిడ్ని అది న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ దిల్ ఆయిల్ ఇంకా ఫెనల్ ఆయిల్ అన్నది గ్యాస్ని తగ్గిస్తుంది. అండ్ షుగర్ అన్నది కొద్దిగా వాళ్ళని పాసిఫై చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే డెఫినెట్లీ అది కొంత పనిచేస్తుంది. పిల్లలు కొద్దిగా యాడ్ అవ్వకుండా ఉంటారు. కానీ దీనికి ఏ రకంగా సైంటిఫిక్ బేసిస్ అయితే లేదన్నమాట. ఈ మోడర్న్ మెడిసిన్లో దీని రోల్ అయితే ఏమీ లేదు. అంటే ఇది ఇవ్వడం వల్ల పిల్లలకి ఏ రకంగా బెనిఫిట్ అయితే ఉండదు. అప్పుడప్పుడు దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఏంటంటే ఫీడింగ్ అన్నది కొద్దిగా తగ్గిపోవచ్చు. ఈ బైకార్బోనేట్ వల్ల బాడీలో సోడియం, పొటాషియం అన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అవి కొద్దిగా వేరీ అవ్వచ్చు. షుగర్ అన్నది అసలు ఇవ్వడం అన్నది మంచిది కాదు. అసలు అంత చిన్నపిల్లల్లో ఇవ్వడం మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే ఇది బ్రెస్ట్ ఫీడింగ్ మీద కొద్దిగా ఇంపాక్ట్ కూడా వస్తుంది. అండ్ వెయిట్ గెయిన్ కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. సో ఇలాగా దీనివల్ల అంటే ఆల్దో పేరెంట్స్కి కొద్దిగా ఇది పనిచేస్తుంది, అది అందువల్ల తన పిల్లాడైతే కొద్దిగా కామ్ అవ్వాడు అనేసి వాళ్ళు అనుకోవచ్చు. కానీ మేబీ ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ హార్మ్ఫుల్, బట్ ఇట్ కెన్ బీ హార్మ్ఫుల్ ఆల్సో. అంటే తక్కువ డోస్లో ఇస్తే హార్మ్ చేయకపోవచ్చు, కానీ దానికి పొటెన్షియల్లీ హార్మ్ఫుల్ రోల్ అయితే ఉంది. సో బెటర్ అవాయిడ్ ఇట్ మాట. అంటే అది బయట మార్కెట్లో అయితే బాగా అది అవైలబిలిటీ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే వుడ్వర్డ్స్ అని, పింకీస్ అనేసి ఏదేదో ఉంటూ ఉంటాయి. కానీ అది సేఫ్ కాకపోవచ్చు. ప్లస్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో మనం ఈ ఇన్ఫాంటైల్ కోలిక్ గురించి కానీ వస్తే దీన్ని మనం ఎట్లా మేనేజ్ చేయాలి అంటే, ఇలాగ పిల్లలు గట్టిగా ఏడుస్తూ ఉంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఫీడింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా, అది ఇంపార్టెంట్. అంటే కరెక్ట్గా బేబీ బ్రెస్ట్ని లాచ్ చేస్తుందా, ఫీడింగ్ అయితే ప్రాపర్గా ఉందా లేదా, అది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి చాలా కామ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలన్నమాట. అంటే ఇంట్లో బాగా సౌండ్స్, లైట్స్, ప్లస్ అన్యూజువల్ టైమ్స్లో యాక్టివిటీస్, లేదా బాగా వేడి ఇలాగ ఏమైనా ఉన్నా సరే పిల్లలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఇలా వాళ్ళు యాడ్ అవ్వచ్చు అన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైనా వీళ్ళు యాడ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మనం ఏం చేయాలి అంటే,
వాళ్ళని ఎత్తుకోవాలి, తిప్పాలి, ఒక రూమ్లోంచి ఇంకొక రూమ్కి వాళ్ళని మటుకి తీసుకెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఆ పొట్ట మీద అంటే స్టమక్ మీద ఇలాగ జనరల్గా మనం కొద్దిగా మటుకి పాస్తే వాళ్ళ మటుకి కామ్ అవ్వచ్చు. ఈ కాళ్ళు రెండు కొద్దిగా పైకి ఎత్తి కడుపు మీద కొద్దిగా ప్రెస్ చేస్తే అది కొద్దిగా మటుకి గ్యాస్ అంతా వచ్చేస్తుంది. ఆర్ వాళ్ళని కడుపు మీద అంటే ఈ హ్యాండ్ మీద కడుపును పెట్టి అంటే స్టమక్ పెట్టి అలా వాళ్ళు ఇలాగా ఒక జెంటల్గా రాక్ చేస్తే వాళ్ళు మటుకి కామ్ అయిపోవచ్చు. సో యూజువల్గా ఏంటంటే మన కామ్నెస్ మెయింటైన్ చేసి వాళ్ళని ఎలాగ జెంటల్గా కొద్దిసేపు వాళ్ళకి మనం మటుకి కొద్దిగా కంఫర్టబుల్గా ఇలాగా తిప్పడం, ఎత్తుకోవడం, ఇంకా బోర్లా పడుకోబెట్టడం ఇట్లాగా మనం కానీ చేస్తూ ఉంటే వాళ్ళు మటుకి కామ్ అయిపోతుంటారు. అప్పుడప్పుడు ఒక బైక్ రైడ్ కానీ ఒక మటుకి కార్ రైడ్ కానీ ఇచ్చినా సరే ఆ మూమెంట్స్కి వాళ్ళు మటుకి కామ్ అయిపోతూ ఉంటారు అన్నమాట. సో ఇలాగా ఈ ఇన్ఫెంటైల్ కోలిక్ అన్నది మనం న్యాచురల్ మెథడ్స్లో కూడా మనం దాన్ని కంట్రోల్ అయితే చేయొచ్చు. ప్రతిదానికి మందులు అయితే మనకి మటుకు అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో ఒక ప్రోబయోటిక్ అని వచ్చింది, లాక్టోబాసిల్లస్ ర్యూటరీ అని. సో అది కూడా మనం అప్పుడప్పుడు అంటే బాగా ఎక్కువ సార్లు ప్రతిరోజు వస్తుంది అంటే మేము ఈ మధ్య పీడియాట్రిషియన్స్ అయితే ఆ మెడిసిన్ అయితే పిల్లలకి అయితే ఇస్తున్నాము. దాంతో వాళ్ళకి క్రైయింగ్ ఎపిసోడ్స్ అన్నవి కొద్దిగా మట్టి తగ్గిపోతున్నాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫెంటైల్ కోలిక్ అన్నది పాడడం అన్నది మనం పేరెంట్స్ కామ్గా ఉంటే ఈజీగా మనం వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్స్తో మనం మటుకి మేనేజ్ అయితే చేయొచ్చు. అది ప్రతిదానికి మనం మటుకి మెడిసిన్స్ అయితే వాడనవసరం లేదు. ఈ రైప్ వాటర్ అన్నది మేబీ ఇట్ ఈస్ సేఫ్ ఓన్లీ, బట్ ఎక్సెస్ డోస్లో ఇస్తే అది ఇట్ కెన్ బికమ్ అన్సేఫ్ అన్నమాట. సో ట్రై టు అవాయిడ్ ఇట్. అది ఇవ్వడం అన్నది అంత మంచిది కాదు. సో దానికి యూజువల్గా ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ పీడియాట్రిషియన్స్ అయితే ఎవ్వరు కూడా మటుకి అడ్వైజ్ అయితే ఇవ్వరు. దానికి మనం మటుకి దూరంగా ఉండడమే మంచిది. థ్యాంక్ యూ. చంటి పిల్లలకి కానీ పిల్లలకి హార్ట్లో మటుకి హోల్స్ వస్తూ ఉంటాయి. ఈ హోల్స్ అన్నవి చాలా టైప్స్ ఉంటాయి. ఆ సైజ్ కూడా వేరింగ్గా ఉంటుంది. హార్ట్లో మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి. సో రైట్లో రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్లో లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ ఉంటాయి. సో రైట్ ఏట్రియంకి లెఫ్ట్ ఏట్రియంకి మధ్యలో ఉండే హోల్ని మనం ఏఎస్డి అంటాం.